ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో శనివారం జరిగిన ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిందని చెప్పాలి భయ్య. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే 31 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్సర్లతో 56 హాఫ్ సెంచరీతో రాణించగా, సునీల్ నారాయణ్ 26 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో 44 దూకుడుగా ఆడాడు. ఆర్సీబీ బౌలర్లో కృణాల్ పాండ్యా 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, జోష్ హజల్వుడ్ 22 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి కేకేఆర్ పతనాన్ని శాసించారు. అనంతరం ఆర్సీబీ 16.2 ఓవర్లో 3 వికెట్లకు 177 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుందని చెప్పాలి. విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతో 59 నాట్అవుట్. ఫిల్ సాల్ట్ 36 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్సర్లతో 56 హాఫ్ సెంచరీలతో రాణించారు. అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ గెలుపుపై సంతోషం వ్యక్తం చేసిన రజిత్ పటిదార్ ఈ జైత్రయాత్రను ఇలాగే కొనసాగిస్తే బాగుంటుందన్నాడు. కెప్టెన్సీ కాస్త ఒత్తిడిగానే ఉంది, కానీ ఈ రోజు నాకు కలిసి వచ్చింది. మేం ఇలానే విజయాలు సాధిస్తే మరింత బాగుంటుంది. సుయాష్ పరుగులివ్వడాన్ని నేను అసలు పట్టించుకోలేదు. అతనే మా ప్రధాన వికెట్ టేకింగ్ బౌలర్ కాబట్టి అతనికి అండగా నిలిచాను. అయితే కేకేఆర్ బ్యాటింగ్ లో రహానే నారాయణ్ దాటిగా ఓ దశలో 220+ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ కృణాల్ పాండ్యా సంచలన బౌలింగ్ తో వరుస వికెట్లు కోల్పోయి సాధారణ స్కోర్కే పరిమితమైంది. అయితే కేకేఆర్ బ్యాటింగ్ లో 13వ ఓవర్ నుంచి వారు ధైర్యంతో పాటు ఆట పట్ల ఉన్న అంకిత భావాన్ని ప్రదర్శించారని చెప్పాలి. వికెట్లు తీయాలనే మైండ్ సెట్ ఉండడం అద్భుతమని చెప్పాలి. ఈ గెలుపు క్రెడిట్ కృణాల్, సుయాష్లదే. విరాట్ కోహ్లీ వంటి ఆటగాడు జట్టులో ఉండడం కలిసొచ్చే అంశం. ఈ గేమ్ కు గ్రేటెస్ట్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ నుంచి కుర్రోలుగా మేం ఎంతో నేర్చుకుంటాం. హర్షిత్ రాణా బౌలింగ్ లో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడిన షాట్ ముందే అనుకుని ఆడింది, కానీ బ్యాట్ కు సడన్ గా తాకింది అని రజిత్ పటిదార్ చెప్పుకొచ్చాడు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.